నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో రవ్వతో చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూద్దాము. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీగా ఉండి మనకి తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రవ్వ స్వీట్ తయారీ కోసం ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, అది 1 కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2.5 కప్పుల పాలను పోసుకొని కలుపుకోవాలి. పాలు అన్నీ కూడా ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా రవ్వ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోయాయండి. ఈ విధంగా రవ్వలో పాలు అన్నీ కలిసిన తర్వాత ఇందులోకి చివరగా 1-2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఇలా సాఫ్ట్గా ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 2 కప్పుల వాటర్ని పోసుకొని కరిగించుకోవాలి. ఇది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది. పంచదార కరిగి మనకి కొద్దిగా చిక్కబడిందండి. మనకి ఇలా చేత్తో చూసినప్పుడు జిగురుగా అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనకి రవ్వ మిశ్రమం గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని కానీ మైదా పిండిని కానీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మనము ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మీకు కొద్దిగా పొడిగా అనిపిస్తే ఇందులోకి 1-2 స్పూన్ల పాలను కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. వీటిని మీరు కావాలంటే రౌండ్ షేప్లో బాల్స్ లాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ విధంగా ఒక చపాతీ పీట పైన కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఇప్పుడు వీటి సైడ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే రెక్టాంగిల్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీరు పిండిని డైరెక్ట్గా కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నా సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు అలానే ఉంచాలి. తర్వాత వేరొక సైడు మెల్లిగా తిప్పుకోవాలి. మనకి పిండి సాఫ్ట్గా లేకపోతే ఇలా ఆయిల్లో వేయగానే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. 2 సైడ్లకు కూడా మంచి కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం తీసుకొని వీటిని వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న సిరప్లోకి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ కొద్దిగా వేడిగానే ఉండాలండి. వేడిగా లేకపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకోండి. అన్నింటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకు ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఈ రవ్వ స్వీట్ని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అరగంట తర్వాత మనకి జ్యూస్ అంతా పీల్చుకొని రవ్వ స్వీట్ రెడీ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.